టెక్సాస్ ఇప్పుడు ముందుగానే విషయాన్ని గ్రహించింది. ఏదైతే న్యూయార్క్ తర్వాత ఇప్పుడు టెక్సాస్ ఇస్లామిక్ స్టేట్ కిందకి మారబోతోంది. ఏదైతే కీత్ ఓపెన్గా ఈ విషయాన్ని ప్రకటించుకొచ్చాడు. అక్కడ ఉన్నటువంటి ముస్లిం కమ్యూనిటీ టోటల్గా స్టేట్ మీద ఆధిపత్యానికి ప్రదర్శిస్తోంది. షరియా చట్టాలు అమలు చేస్తున్నారు. అక్కడ లోకల్ స్టోర్స్లో థ్రెటన్ చేస్తున్నారు బిజినెస్ని. షరియా చట్టాలు టెక్సాస్ మొత్తాన్ని కూడా తీసుకునేటటువంటి పరిస్థితి వస్తోంది. మనం అప్రమత్తం కావాలంటూ పిలుపునిచ్చుకుంటూ వచ్చారు కీత్. ఈయనే అమెరికన్స్ ఇప్పుడు మాట్లాడుతున్నారు. Investigation by the state of Texas. An Islamic imam in Dallas called the police on a fellow Muslim for simply talking to a Christian pastor. An imam in the Houston area was filmed threatening to occupy stores that sold goods that are incompatible with Sharia. Just yesterday, at a taxpayer-funded high school in my district, an Islamic group set up a booth during the school day to pass out Qurans. Unauthorized. They did that. These examples multiply daily. ఇది అక్కడ ఒక పాస్టర్ మీద దాడి, తర్వాతన ఒక స్కూల్లో ఖురాన్ని బోధించే ప్రయత్నాలు చేయడము, అట్లాగే ఒక షాప్లో దౌర్జన్యపూరితంగా స్టోర్స్లో గొడవ చేసి అదేమంటే మేము మతం అని చెప్పడం, ఇట్లాంటి వాటిని ప్రధానంగా రైట్ చేసుకొచ్చారు.